అరుణాచల క్షేత్రంలో ఆలయ ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో 9 గోపురాలతో ఉంటుంది. లోపల వైపు 5 గోపురాలు, బయట వైపు 4 పెద్ద గోపురాలు ఉంటాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గోపురాలు ఉన్న ఆలయం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన తూర్పు రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో ఉండే అతి పెద్ద రాజగోపురం. పడమర వైపు ఉన్న పేయి గోపురం 144 అడుగులు కాగా, దక్షిణం వైపు తిరుమంచన గోపురం 157 అడుగులు, ఉత్తరం వైపున అమ్మని అమ్మన్ గోపురం 171 అడుగుల ఎత్తు ఉంటాయి. శివస్వరూపమైన అరుణగిరి కొండను పూజించటం అందరి వల్ల కాదని, లింగ రూపంలో వెలవమని బ్రహ్మాది దేవతలు వేడుకుంటే పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవించాడు. పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ జరగవలసిన పూజాధికాలు నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించారు. లింగ రూపంలో ఆవిర్భవించిన శివుని ప్రధాన ఆలయం చేరుకోవాలంటే 3 రాజగోపురాలను దాటుకొని వెళ్ళాలి. మధ్యలో దర్శించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ దర్శించుకుంటూ వెళ్దాం రండి. తూర్పు రాజగోపురం నుంచి లోపలికి వెళ్లగానే ఎడమవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దీన్ని కంబత్తి ఇలయనార్ ఆలయం అంటారు. అంటే స్తంభోత్సవ కుమారస్వామి ఆలయం అని అర్థం. ఇక్కడ కుమారస్వామి అరుణగిరినాథర్ అనే భక్తుని కోరిక మేరకు స్తంభంలోంచి ప్రత్యక్షమయ్యారు. ఈ ఆలయం వెనుక వలేకాపు మండపం ఉంటుంది. ఈ మండపంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి గాజులు సమర్పిస్తూ పెద్ద ఉత్సవం చేస్తారు. నైరుతి మూలపు పాదాల లింగం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారు. ఎడమవైపు సర్వసిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఆనుకొని శివగంగ తీర్థం ఉంటుంది. కొంచెం ముందుకు వెళితే భళ్ళాల మహారాజు ప్రతిష్ఠించిన పెద్ద నంది మండపంలో ఉంటుంది. త్రయోదశి మాస ప్రదోష వేళ నందీశ్వరునికి అభిషేకం చేస్తారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళితే భళ్ళాల మహారాజు నిర్మించిన గోపురం కనిపిస్తుంది. భళ్ళాల మహారాజు మహాశివ భక్తుడు. ఎంతటి భక్తుడంటే గత 800 సంవత్సరాలుగా పరమశివుడే స్వయంగా కొడుకై భళ్ళాల మహారాజుకు ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మ చేస్తున్నారు. భళ్ళాల మహారాజు గోపురం నుంచి లోపలికి వస్తే గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కుడివైపు ఉంటుంది. అరుణగిరినాథర్ను వారి అక్క పెంచి పెద్ద చేసింది. అతను స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకరోజు అక్క చాలా బాధపడి నింద చేసింది. అరుణగిరినాథర్ తాను చేసిన తప్పులకు బాధపడి వైరాగ్యంతో భళ్ళాల మహారాజు గోపురం నుంచి దూకాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరుణగిరినాథర్ను కింద పడకుండా పట్టుకున్న ప్రదేశం ఇది. ఆలయంలో అరుణగిరినాథర్ ప్రతిమ కూడా ఉంటుంది. ఎడమవైపు కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఉంది. ఈ మండపంలో పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతాయి. ఈ ఆలయంలో అర్చన చేయించుకుంటే దంపతుల మధ్య ఉండే మనస్పర్ధలు తొలగిపోతాయి. ఎడమవైపున ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఆనుకొని బ్రహ్మతీర్థం ఉంది. బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది. ఎడమవైపు దక్షిణ దిక్కున తిరుమంచన గోపురం ఉంటుంది. కుడివైపు ఉత్తర దిక్కున అమ్మని అమ్మన్ గోపురం ఉంటుంది. ఈ గోపురాన్ని పరమేశ్వరుని అనుగ్రహంతో యోగశక్తులు పొందిన అమ్మని అమ్మన్ అనే స్త్రీమూర్తి చందాలు వసూలు చేసి కట్టించటం విశేషం. అలా ముందుకు వెళితే చిన్న నంది కనిపిస్తుంది. దాని ఎదురుగానే కిలి గోపురం ఉంటుంది. ఆ గోపురం మీద పెద్ద చిలుకల బొమ్మలు ఉంటాయి. కిలి అంటే చిలుక. అరుణగిరినాథర్ ప్రౌఢదేవరాయల దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. వారి ఆస్థానంలోనే ఉండే సంబంధర్ అనే కవికి అరుణగిరినాథర్ అంటే అసూయ. ఒకసారి అరుణగిరినాథర్ పారిజాత పుష్పం తీసుకురావడానికి పరకాయ ప్రవేశం చేసి చిలుక రూపంలో దేవలోకానికి వెళ్లాడు. అప్పుడు సంబంధర్ అరుణగిరినాథర్ శరీరాన్ని దహనం చేసేశాడు. అరుణగిరినాథర్ తిరిగి వచ్చి తన శరీరం లేకపోవటంతో అప్పటి నుంచి చిలుక రూపంలోనే అరుణాచలేశ్వరుని కీర్తనలు చేస్తూ సూక్ష్మ రూపంలో ఇప్పటికీ ఆలయంలోనే ఉన్నారని చెప్తారు. ఈ కిలిగోపురం నుంచి లోపలికి వెళ్లగానే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఎడమవైపు వకుల వృక్షం కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే ఆలయంలో మొత్తము 9 గోపురాలు కనిపిస్తాయి. అరుణాచలేశ్వరుని గర్భాలయం బయట వైపు నైరుతి మూల సోమస్కందమూర్తి ఉత్సవ విగ్రహం ఉంటుంది. అమ్మవారు అయ్యవారు మధ్యలో చిన్న కుమారస్వామి ఉంటారు. అరుణాచలంలో జరిగే ఉత్సవాలకు ఈ మూర్తులకే పూజలు జరుగుతాయి. ఈశాన్య మూల స్వర్ణాకర్ష భైరవ మూర్తి, నటరాజమూర్తి ఉంటారు. గర్భాలయంలో అరుణాచలేశ్వరుడు రమణీయమైన సుందరమైన లింగ రూపంలో దర్శనమిస్తారు. అరుణాచల పరిసర ప్రాంతాలతో పోలిస్తే గర్భాలయంలో విపరీతమైన వేడిగా ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చిన వేడి అని చెప్తారు. ఈ జ్ఞానాగ్ని ఎవరికి తగులుతుందో వారి కర్మలు దగ్ధం అవుతాయని అంటారు. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. గర్భాలయానికి బయట అంతరాలయంలో శయనమూర్తి కనిపిస్తారు. స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపు అపితకుచాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారు 3 అడుగుల ఎత్తులో ప్రసన్నంగా ఉంటారు. అమ్మవారి గర్భాలయం ముందు అంతరాలయంలో అమ్మవారి శయనమూర్తి ఉంటారు. ఈ ఆది
ఆది దంపతులకు ప్రతినిత్యం అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఆలయ ద్వారాలు భక్తుల కొరకు తెరిచి ఉంటాయి. రాత్రి 9:30 గంటలకు అమ్మవారి, అయ్యవారి శయనమూర్తులకు శయన మందిరంలో పౌలింపు సేవ చేస్తారు. అమ్మవారి ఆలయానికి ముందు చక్కటి శిల్పకళతో అష్టలక్ష్మి మండపం ఉంటుంది. ఇంకా పంచభూత లింగాలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. కంచిలోని పృథ్వీలింగం, కాళహస్తిలోని వాయులింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం ఉన్నట్టు ఋషులు ఇక్కడ 4 ఆలయాలను కట్టించారు. అరుణాచలేశ్వరునితో పాటు ఈ 4 లింగాలను దర్శించుకుంటే పంచభూత లింగాలను ఒకే రోజు దర్శించుకున్నట్టు. ఎదురుగా పిడారి అమ్మన్ టెంపుల్ ఉంటుంది. ఈ అరుణాచల క్షేత్రం తిరువన్నామలైకు పిడారి అమ్మన్ కులదేవత. కొండపైన కార్తీక దీపం వెలిగించినప్పుడు ఈ అమ్మవారికి పెద్ద ఉత్సవం చేస్తారు. ఈ ఆలయంలో సప్తమాతృకలు, రేణుకాదేవి విగ్రహం కూడా ఉంటాయి. ఈ ఆలయానికి ఎదురుగా బిల్వ వృక్షము, అశ్వత్థామ వృక్షము కలిసి ఉన్న చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఇప్పటికీ కొంతమంది సిద్ధులు కొన్ని రూపాలలో ఉన్నారని అంటారు. ఆలయం పశ్చిమ వైపు పేయి గోపురం ముందు చిన్న గోపురం ఉంది. ఆ గోపురానికి ఎడమ వైపు పాద మండపం ఉంది. ఇక్కడ అరుణాచలేశ్వరుని పాదాలు ఉన్నాయి. దేవతల కోరిక మేరకు ఇక్కడ స్వామి లింగాకారంలో వెలిసినప్పుడు మొట్టమొదటి అడుగు పెట్టిన ప్రదేశం ఇది. దాని పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఈ ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందట. గర్భాలయంలో స్వామి స్థూల రూపంలో ఉంటే ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉంటాడు. పరమేశ్వరుడు నిలబడి ఉన్న ప్రతిమ ఉంటుంది. ప్రధాన గర్భాలయంలో అభిషేకం చేసినప్పుడు ఈ మూర్తి మీద నీటి బిందువులు ప్రత్యక్షమవుతాయి. అసలు అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటేనే మోక్షం లభిస్తుంది.